పేరు చాడ సునీత, గ్రామం తాటికొండ. నేను గత 2007లో జాయిన్ అయినా వివోలా. కానీ ఎంఎస్ అధ్యక్షురాలుగా 4 సంవత్సరాలు 2011 వరకు ఎంఎస్ అధ్యక్షురాలుగా చేసిన. 3 సంవత్సరాలు ఎంఎస్ అధ్యక్షురాలుగా చేసుకుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు ఎంఎస్ అధ్యక్షురాలుగా 4 సంవత్సరాలు చేసిన. అదే పరిధిలో బీమా మిత్రగా 3 సంవత్సరాలు చేసినాక మా విలేజ్లో నేను అప్పటికి వివో అధ్యక్షురాలు ప్లస్ ఇక్కడ ఎంఎస్ అధ్యక్షురాలు. ఇక్కడ ఎంఎస్ అధ్యక్షురాలు వండుకుంటూ వాటర్ ప్లాంట్ మేము అక్కడ అందరు సంఘాలలో అందరం కలిసి యూనియన్గా మాట్లాడుకొని గ్రామ సంఘం తీర్మానం చేసుకొని వాటర్ ప్లాంట్ ఒక 3 లక్షలన్నరతోటి వాటర్ ప్లాంట్ వేసుకోవడం జరిగింది. వాటర్ ప్లాంట్ వేసుకున్నాక మా సంఘాల నుండి డబ్బులు కొన్ని సిఐఎఫ్ మా మండల సమైక్య నుంచి 1,50,000 తీసుకున్నాం. ప్లస్ అందరి దగ్గర నుంచి 1,50,000 తీసుకున్నాం. 3 లక్షల రూపాయలు ప్లస్ 3.5 లక్షలతోటి వాటర్ ప్లాంట్ వేయడం జరిగింది. అది కంటిన్యూ ఒక 2-3 నెలలు కంటిన్యూ మంచిగానే జరిగింది. గ్రామ పంచాయతీ తీర్మానంతో మా గ్రామంలో ఉన్న సంఘ పెద్దలందరి తీర్మానంతో ఆ డబ్బులు కూడా మేము సంఘం వాళ్ళుగా మా పెద్ద మనుషులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ పెద్ద మనుషుల చేతుల్లో 3 లక్షల రూపాయలు మేము 3.5 లక్షలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళే వాటర్ ప్లాంట్ తీసుకొచ్చిండ్రు, వాళ్ళే కొన్నారు, వాళ్ళే అన్ని ఫిట్టింగ్ చేసిండ్రు, అంతా వాళ్ళ పరిధిలోనే జరిగింది. ఒకటి మీరు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎవరినన్నా పెట్టుంటే వాళ్ళని మహిళా సంఘం వాళ్ళ భర్తనే అక్కడ పెట్టేసినాక వాళ్ళు ఏమన్నారు, మంచిగా నడుస్తలేదు చేస్తలేదు, ఇక స్టార్ట్ అయింది. ఇది నడుస్తలేదు చేస్తలేదు, నీళ్లు కరెక్ట్ లేవు అని ఏది లేదు, మాకు ఎలాంటిది మంచిగా సరైన వాటర్ అందిస్తలేరు, మేము పక్క వాళ్ళ వాటర్ కొంటాము, మేము గన్పూర్ నుండి కొంటాం, మేము పల్లగుట్ట నుంచి కొంటామని స్టార్ట్ అయినాక మన నీళ్ళు మనమే తీసుకుందామని మనం అనుకున్నాం కదా. మళ్ళీ మీరు ఎందుకు పక్క నీళ్ళు ఎందుకు అని అంటే వద్దు మాకు మంచిగా లేవు, వాళ్ళు బోర్ వీకేస్తా అంటున్నారు. ఇక కాంప్లిమెంట్ స్టార్ట్ అయినాయి అన్నయ్య. అప్పటికి నేను ఎంఎస్ అధ్యక్షులుగా రన్నింగ్ అయితేనే ఉన్నా. కాంప్లిమెంట్ స్టార్ట్ అయినాక సరే మరి ఎట్లా అని మేము మాకు వద్దు వాటర్ వద్దని డోర్ లాక్ చేసుకున్నారు. డోర్ లాక్ చేసుకున్నాక సరే మీ ఇష్టం, అందరి ఇష్టమే, నా ఇష్టం, నా ప్రయత్నం కొద్ది మన అందరి నిర్ణయంతో నేను వేసిన. మరి ఏం చేద్దాం చెప్పండి అని అనగానే మాకు వద్దు వాటర్ ప్లాంట్ వద్దు, మా డబ్బులు మాకు కావాలంటే మరి రీసేల్ చేస్తే ఎట్లయితుంది, మరి ప్లాంట్ వద్దంటున్నారు, మరి ఎట్లా పరిస్థితి, మరి 3.5 లక్షలతో అయింది. ఇప్పుడు అమ్ముకుంటే మనకు ఆ డబ్బులు రావు, మరి నడవకుండా చేసిన వాళ్ళు మీరే, మళ్ళీ వద్దు అనేటోళ్ళు మీరే, అమ్మాలి అనేటోళ్ళు మీరే, అంతా మీ ఇష్టమే, మరి మళ్ళీ అదే పెద్ద మనుషులు మళ్ళీ మీరు ఏమన్నా చేయండి అని మేము అన్నాగానే సరే అని అనుకున్నారు. వాటర్ ప్లాంట్ రీసేల్ చేసిండ్రు అన్నయ్య. రీసేల్ చేస్తే ఎన్ని 1,10,000 రూపాయలే వచ్చినాయి. 1,10,000 అవి ప్లస్ మేము అప్పుడు కడియం శ్రేయర్ గారు దాన్ని ఓపెన్ చేసిండు అన్నయ్య. ఓపెన్ చేస్తే మాకు బలరాం సారు మాకు ఒక కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు, అదే చేసుకోండి అని. అందులో కొన్ని డబ్బులు మిగిలినాయి. ఆ డబ్బులు ఎవరి 10,000 సంఘాలోళ్ళు, నాకు 7 సంఘాలోళ్ళు ఇస్తే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాం 10,000. ఈ రిటర్న్ వచ్చిన డబ్బులు మళ్ళీ సేమ్ అప్పులు ఎక్కడి నుండి అయితే తీసుకొచ్చినామో అప్పులు కట్టేసినాక రీసేల్లో అమౌంట్ తగ్గితే ఈ డబ్బులు మాకు సంబంధం లేదని అన్నారు. సంబంధం లేదంటే వేసుకున్న వాళ్ళం మనము, మరి సంబంధం లేదంటే ఈ డబ్బులు ఏంటిది, మరి ఎవరు నష్టపోవాలి, మరి నాకు కూడా ఏం సంబంధం ఉంది, వేసుకున్న వాళ్ళం మనం, చేసిన వాళ్ళం మనం, నష్టపోతే అందరూ నష్టపోదామని మేము అనుకున్నాక వద్దు నాకు అవసరం లేదు మేము నష్టపోమని చాలా గొడవ చేయగానే మా ఆయన నుండి సరే ఎంత నష్టం ఉన్నదో ఆ నష్టం నేను భరించుకుంటా, కానీ ఇక సంఘంలో చాలు వీళ్ళు నీకు ఇచ్చిన బిరుదు అవసరం ఏం లేదు, నువ్వు బయటకు వచ్చేయని అన్నాడు. అనగానే సరే అని మా మిస్సెస్ డబ్బులు నేను కడతా అన్నాడు. నన్ను తీసుకొని వచ్చిండు. ఇక మాకు సంబంధం లేదు, వివోతోటి సంబంధం లేదు, మహిళా సంఘాలతో సంబంధం లేదని బయటకు వచ్చేసినాక 8 నెలలు 9 నెలలు అయింది. అయినా కూడా నేను ఒప్పుకున్నాం కదా అన్నట్టు నెలకు 2,000 3,000 అట్లా కడుతుంటే మేము 1 ఇయర్ అయిపోయాక వివో ఆగిపోయింది కంప్లీట్. వివో ఆగిపోయాక మళ్ళీ నా దగ్గరకు వచ్చి వివో ఆగిపోయింది, మనం నడిపించుకోవాలి, మంచిగా నడిచే వివో అందరూ కలిసి ఆగం చేసిండ్రు, నడిపించుకోవాలి సునీత అని అంటే ఇంకోసారి నా దగ్గరికి రావద్దు, ఒకవేళ నా దగ్గరికి వస్తే మీరు నా భర్తను అడుగుండి, నా భర్తను కాదని నేను రాలేను అనగానే సరే అని మా ఆయన దగ్గరికి వస్తే చాలా సీరియస్ అయ్యి అసలు రౌతులతోటి చేసిండు మా ఇంటికే రావద్దని. అయినా కూడా ఎట్లా అని బతిలాడి రిక్వెస్ట్లో సరే నువ్వు ఉండి మాకు ఇలా సీఏగా ఉండి జాబ్ చేస్తే నువ్వు అందులో వచ్చిన జీతం కట్టు, లేకపోతే అందరం కలిసి కట్టుకుందామన్న నిర్ణయించుకొని అని అన్నారు అన్నయ్య. అనగానే సరే అని అందరి సమక్షంతో తీర్మానంతో నేను వెళ్ళిన. అప్పుడు ఏ ఎగ్జామ్ లేదు ఏం లేదు, తీసుకున్నాక
అట్లా అందరు అవసరం లేదు, 10 మందిలో మా ఆయన ఒప్పుకున్నాడు, నేను నెల నెల కట్టే బాధ్యత నాది, 10 సంవత్సరాలైనా తీర్పే బాధ్యత నాది, సభ్యులను మాత్రం నేను నష్టపెట్టొద్దని అన్నాక ఇక నడుస్తుంది కంప్లీట్ నడుచుకుంటూ ఇక రన్నింగ్ అయింది. లక్షల ట్రాన్సాక్షన్, కోట్ల ట్రాన్సాక్షన్, ఒక బ్యాంక్లోను ₹1 కోటి పైన. శ్రీనిధి కూడా రెండు సార్లు ఒకసారి 50 లక్షలు, ఒకసారి 50, అది కూడా 80-90 లక్షలతోటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కానీ 100% జరిగిన వివోకి మాకు లెక్కల విషయంలో మాకు ఇట్లా సంఘాలు రావాలి చేయాలి అనే విషయంలో జరిగినా కూడా సరే మంచిగా జరుగుతుంది కదా అనుకున్న సమయంలో లాక్డౌన్ మాకు మొన్న మార్చిలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ విషయంలో అన్ని సంఘాలన్నీ బంద్ అయినప్పుడు అప్పుడు మార్కెటింగ్ వచ్చినప్పుడు మార్కెటింగ్ ఇట్లా వివో వారిగా చేయాలి ఐకేపీ నుండి అని అన్నప్పుడు సరే 3 వివోలు ఉన్నాయి కదా చేద్దామని అనుకున్నాం. కానీ పైనుంచి మీకు 2 వివోలకే ఆర్డర్ వచ్చింది, మహోదయ వివోకి ఆర్డర్ లేదు, వాళ్ళే చేస్తున్నారు అని మాకు తెలిస్తే మేము ఏపీఎంకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, తెచ్చిందే వాళ్ళు. సరే ఎందుకు ఇట్లా జరిగిందని మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని అడగడం జరిగింది. సరే ఏంటిది ఇది 2 వివోలు 3 వివోలు ఉన్నాక 2 వివోలకు ఎట్లా మీరు అలాట్ ఇచ్చిండ్రు వాళ్ళు, మాది ఎస్సీ గ్రామ సంఘం అవుతుంది, మాది నడుస్తుంది అంటే మీది నడుస్తలేదట కదా అని సర్పంచ్ గారు అన్నాడు. మాది నడుస్తలేదని మీరు ఎట్లా అంటారు, 100% నడుస్తుంది, మొత్తం నడవని వివో స్పందన వివో డబ్బులన్నీ లక్షల కొద్ది ఫ్రాడ్ అయిన వివో నడుస్తుంది, మా వివో నడవదా, అట్లా ఎట్లుంటుంది సార్, అది కరెక్ట్ కాదు, మేము పీడీ గారి దగ్గరికైనా పోతాం మరి అని కొంచెం సీరియస్గా జనాలను తీసుకుపోయి గొడవ చేయగానే నాకు వద్దు, ఈ గొడవతోటి నాకు ఏం అవసరం లేదు, అందరు కలిసికట్టుగా చేసుకోవాలి, మీరు కలిసికట్టుగా చేసుకునే బాధ్యత మీదమ్మ, నాకు లొల్లులు కాకుండా చేయడం నీ బాధ్యత అని అంటే సరే సార్ నేను లొల్లులు కాకుండా ఏం చూసుకుంటా సార్ అని అన్న. సరే 3 వివోలు చేసుకోండి అమ్మ అని ఓపెనింగ్కి పిలిచిండు, 3 వివోలు కలిసి చేసినాయి. మేము పక్కన పెడితే సర్పంచ్ గారి దగ్గర పోయి ఎట్లా ఈమె తీసుకుంటుంది, ఎట్లా చేస్తుంది, ఒక ఏపీఎంగా నేను ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యదా, మేము మాట్లాడకపోదుమా అని నాకు ఎవరితో చెప్పింది. పక్కన పెట్టినప్పుడు నేను ఎందుకు ఆమె దగ్గరకు పోతా, నాకు అవసరం లేదు కదా, అది మేము సర్పంచ్ గారితో మాట్లాడినాం, మేము సర్పంచ్ తోటి మార్కెటింగ్ చేస్తున్నాం అన్నాము. ఆ మ్యాటర్ ఆడికి చేసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ బ్యాంక్ లోన్లు ఆగినాయి, మీరు బ్యాంక్ లోన్లు ఆగినాయి మరి చెయ్యాలి, లక్షల ట్రాన్సాక్షన్ ఉంది మీరు చెయ్యాలి, ఇంత టార్గెట్ ఉంది చెయ్యాలని అన్నారు. సరే అని కొన్ని సంఘాలకు 5 లక్షలు, 2 సంఘాలకు 7.5 లక్షలు, 7.5 లక్షలు 2 సంఘాలకు చేసిన. అసలు ఈ మండల్లో 7.5 లక్షలు చేసింది ఒక మహోదయ వివోనే, అందులో సునీత నేనే చేసిన సార్, ఎవరు చేయలే ఇప్పటి వరకు కూడా. చేసిన 7.5 లక్షల డాక్యుమెంటేషన్ ఆడ ఇచ్చినాక సీసీ గారి సంతకం కావాలి. సీసీ గారి సంతకం కోసం సార్ ఇట్లా డాక్యుమెంటేషన్ అక్కడ ఇచ్చిన డబ్బులు వాళ్ళు మీ సంతకం పెడితే బ్యాంకులో వాళ్ళ అకౌంట్లలో వేస్తారట సార్ అంటే, నేను మార్కెటింగ్ సెంటర్ దగ్గర ఉన్నా, రేపు తీసుకురా సునీత అని అన్నాడు. సరే సార్ అని నేను ఎక్కడున్నారు సార్ అంటే, నేను బ్యాంక్ దగ్గరికి వచ్చి సంతకం పెడతానంటే, సరే సార్ మరి మీరు బ్యాంక్ దగ్గరికి రండి సార్, వాళ్ళు కూడా కరువు పని పోయిన్లు, వాళ్ళు వచ్చినాక బ్యాంక్ దగ్గరికి వస్తారు, మీరు రండి సార్ అన్న. నాపై 41 లక్ష రూపాయలు అభియోగం జరుగుతుంది. కానీ 41 లక్ష కాదు కదా, నేను 40 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నేను ఫ్రాడ్ చేసింది ఏమీ లేదు. వాళ్ళు బ్యాంకులో వేయని డబ్బులు కూడా నాపై నెట్టడం జరుగుతుంది. కానీ ఆ డబ్బులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘాలను వాళ్ళ అవసరాలను బట్టి లోను రాయడం నా బాధ్యత. లోను రాసి బ్యాంకులో డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయడం వరకే నా పరిధి. అందులో లోను వాళ్ళ వ్యక్తిగత పాస్బుక్లో, వాళ్ళ సంఘం పాస్బుక్లో బ్యాంకు వాళ్ళు లోన్లు వేయడం జరుగుతుంది. పాస్బుక్ నుంచి వాళ్ళ పర్సనల్ అకౌంట్లకు వెళ్ళడం జరుగుతుంది. నాకు అక్రమంగా తీసుకోవడానికి నాకు ఎలాంటి ఆస్కారం ఉండదు, అసలు తీసుకోవడానికి ఆ పరిస్థితి కూడా ఉండదు. బ్యాంకు వాళ్ళు కూడా ఇయ్యరు, ఇస్తే మాత్రం బ్యాంకు వాళ్ళని వాళ్ళు అడగవచ్చు ఎట్లా ఇస్తారు ఏం కథ అనేది. నాకు పైసల విషయంకి వచ్చే వరకు నేను 1 MP కూడా నా చేతికి వచ్చే అవకాశం ఉండదు అనే విషయం నేను చెప్తున్నా. అందులో నాకు ఎందుకు ఈ సంఘం పలాని గ్రూపులు 4-5 గ్రూపులు లీడర్లు, యమున, జనచైతన్య, భారతి, కావేరి, వీళ్ళు నా మీద అభియోగాలు, సంఘాల లీడర్లు ప్లస్ అధికారులు, ఏపీఎం మేడం, వీళ్ళంతా అధికారులందరూ నా మీద ఎందుకు ఇలాంటి కక్ష కట్టి నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారో నాకు తెలుస్తలేదు. కానీ నా పరువు నష్టం దాబా కింద మాత్రం నేను కోర్టును ఆశ్రయించాల్సి నుంచి లోన్ వచ్చినా వాళ్ళ అకౌంట్లకు పర్సనల్ అకౌంట్ల సంఘం నుంచి పర్సనల్ అకౌంట్లకే వెళ్ళిపోతాయి, బ్యాంకు లోన్ వచ్చినా సంఘం నుంచి పర్సనల్ అకౌంట్లకే వెళ్ళిపోతాయి. అక్కడ ఎలాంటిది అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు, తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు, అంత వాళ్ళ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కానీ ఒకవేళ వాళ్ళు వేయకున్న డబ్బులు నేను ఇచ్చినాం అనే విషయం నాకు
నా మీద అభియోగాలు చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏ రకంగా ఇస్తారు, ఎట్లా ఇస్తారు? ఇస్తే నా దగ్గర ప్రూఫ్ అయినా తీసుకోవాలి కదా. లక్షల కొద్ది నాకు బ్యాంకులు వేయమని ఇవ్వడానికి వాళ్ళెవరు, తీసుకోవడానికి నేనెవరు? ఆ సంఘం లీడర్లు ఉంటారు. ఇచ్చిన ప్రతిదానికి నా మీద ఇట్లా అభియోగం మోపడానికి ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా నేను ఫ్రాడ్ చేసిన అనే విషయం నాకు తేలినట్టయితే నాపై చర్య తీసుకోవాలని నేను అంటున్నా సార్ ఎప్పటికైనా. కానీ ఇలాంటి అభియోగాలు కొంతమంది కక్షతోటి నా మీద సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవి ఒక 4-5 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల పేర్లు కూడా నేను చెప్తున్నా. కావేరీ గ్రూపు, జనచైతన్య గ్రూపు, భారతి గ్రూపు, విజయలక్ష్మి గ్రూపు, యమున గ్రూపు, ఇలాంటి గ్రూపులు నా మీద ప్రయోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళు వ్యక్తిగతంగా కక్షతోటి ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. ఒకవేళ నేను అక్రమంగా పాల్పడితే మాత్రం చట్టరీత్యా చర్య తీసుకోగలరని కోరుకుంటున్నాను. గత 8 నెలలుగా మా భార్య మహిళా సంఘాలకు సంబంధించిన 49 లక్షల రూపాయలు ఫోర్జరీ సంతకాల పేరుతోటి కాజేసిందనే ఆరోపణలు అది పూర్తి అవాస్తవం. ఈ విషయంలో ఈ ఆరోపణలు చేస్తూ పీడీ గారికి పోలీస్ స్టేషన్లో అక్కడక్కడ ఫిర్యాదు చేస్తే ఈ విషయమై నేను తెలుసుకోవడం కోసం పీడీని కూడా అప్రోచ్ అయినా. పీడీ దగ్గర తీసుకున్న ఆధారం ఆయన చేయించిన రిపోర్టు ప్రకారంగానే ఆయనకు సంబంధించిన ఉద్యోగులు చేసిన రిపోర్ట్లనే 2 సార్లు ఆడిట్ చేస్తే 2 సార్లు తప్పులే ఉన్నాయి. ఆ తప్పులు సదురుకొని నేను మళ్ళీ చెప్తాను. ఆ కారణం పూర్తిగా చూపించే ముందుకే వాళ్ళ నుంచి తొలగించి ఆర్థికంగా మమ్మల్ని దెబ్బతీయాలని మా మీద నానా రకాలుగా మానసిక క్షోభకు గురి చేసి ఊళ్ళో ఒక భయాందోళన, మాకు ఒక భయాందోళన వాతావరణం కల్పించే ఈ కార్యక్రమాలు చేస్తున్న మా గ్రామ కొంతమంది ప్రజలు, నాగేష్ అనటైనా కానీ లేకపోతే బాబు, ఆ విధంగా ఉప సర్పంచ్ రమేష్, వీళ్ళంతా ఎలాంటి ఆధారం చూపించకుండా ఎక్కడి నుంచి వెళ్ళి మరి ఫ్రాడ్ జరిగింది, ఏ విధంగా ఫోర్జరీ చేసింది అనే క్లియర్గా ఎక్కడ ఎలాంటి ఆధారం చూపించకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తే అది మంచిది కాదు. అలాంటివి మేము చేయలేదు. చేస్తే నిజంగా కూడా నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా. ఒకవేళ చేసినట్టుగా ప్రూఫ్ చెప్తే నేను వాడికి అవి తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా అని నేను పలుమార్లు పీడీ గారు. బ్యాంకులలో ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. ఫోర్జరీ అనేటి చిన్న సైన్ మిస్ మ్యాచ్ అయితేనే తిరిగి మళ్ళీ పెట్టించుకుంటారు. అసొంటి ఇట్లాంటి పరిజ్ఞానం ఉన్న, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజులలో ఫోర్జరీతోటి ఏ బ్యాంకులు ఇస్తారో మరి వాళ్ళు ఆ బ్యాంకుల ఫుటేజీని కూడా తీసుకొచ్చి చూపించి రికవర్ చేసుకున్నా పర్లేదు. మరి ఇంత జరుగుతుంటే ఈ సంబంధిత శాఖకు సంబంధించిన మండలంలో ఉన్న అధికారి కానీ జిల్లా పీడీ కానీ ఎందుకు స్పందిస్తలేరో, మరి ఎవరి భయపడతారో, అట్లా ఆ భయానికి ఎంతకాలం ఉద్యోగం చేస్తారో వాళ్ళ మీద నేను చట్టపరంగా ఖచ్చితంగా నేను వెళ్తా. నేను పూర్తిగా వాళ్ళు కరెక్ట్గా మా భార్య అలాంటివి చేసిందని నిరూపిస్తే, వాళ్ళు నిరూపించలేరు, అలాంటివి జరగలేదు. కానీ నిరూపిస్తే నాకేమున్నా అమ్మి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను వాళ్ళకి ఫుల్ఫిల్ చేయడానికి నేను ఏదైనా అమ్ముకొని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా.